హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చింతపండు నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నామండి. చాలా సింపుల్గా అయినటువంటి ఈ పులిహోరని ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. చాలా క్యారేజీలలో కానీ, పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ, ప్రయాణాల్లో కానీ ఈ పులిహోర అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను రైస్ని 1 కేజీ అయితే తీసుకున్నానండి. కేజీ తీసుకొని అన్నం అయితే వాష్ చేసుకొని ఇలాగా బేషన్లో కానీ వేరే ప్లేట్లలో కానీ ఆరబెట్టేసుకోవాలండి. ఎందుకంటే విరవిరలాడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం నూనె చొక్క వేసుకొని ఆరబెట్టుకుంటే మెతుకు కూడా దగ్గరగా అతుక్కోకుండా ఉంటుందన్నమాట. నేనైతే అన్నాన్ని ఆరబెట్టేసుకున్నాను. అలాగే చింతపండు పావు కేజీలో సగం అయితే తీసుకున్నానండి. అది కూడా చిక్కగా రసం అయితే పిండుకొని ఇలాగ ఈ విధంగా తొక్కలు కానీ అలాంటిది డస్ట్ ఏమి లేకోకుండా చూసుకొని ఇలాగ రసం అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉప్పు అయితే వేసుకొని ఇలాగ దగ్గరగా అయితే మరగబెట్టుకోవాలండి. ఇది మరగబెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మూత పెట్టుకుంటే పైకి తుల్లకుండా ఉంటుంది కాబట్టి. మూత పెట్టుకోకుండా ఉంటే పైకి తుల్లుతుందండి. జాగ్రత్తగా అయితే ఒకసారి చూసుకోండి. పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అలాగే దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసి నేను ఉడకబెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేడయిన తర్వాత నేను వేరుశనగ పలుకులు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, ఆవాలు, కరివేపాకు, అల్లం ముక్కలు, నిమ్మరసం తీసుకున్నానండి. నిమ్మకాయలు అయితే 5 తీసుకున్నాను. పసుపు అయితే 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. అలాగే మనకి ఆయిల్ వేడయిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసేసుకొని పచ్చిశనగపప్పు, వేరుశనగ పలుకులు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి లాస్ట్లో వేసుకుంటే మాడుకోకుండా ఉంటాయి కాబట్టి నేను లాస్ట్ అన్నది వేసానండి. మనకి ఈ పలుకులు చక్కగా ఫ్రై అయితే కనుక కరకరలాడుతూ పులిహోరలో తినేటప్పుడు క్రంచీగా పంటికని తగులుకుంటూ చాలా బాగుంటుందండి. అవి వేగిన తర్వాత అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. కరివేపాకు ఎంత తీసుకున్నా కానీ చాలా మంచిదండి. కరివేపాకు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అది ఇలాగైతే మొత్తం నేను వేపేసుకుంటున్నాను. చూసారు కదా, చక్కగా అయితే మనకి వేగిందండి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం బాగుంటుందండి. తినేవాళ్ళు ఉంటారు కదా పచ్చిమిర్చి, వాళ్ళకైతే కొంచెం పచ్చిగా కొంచెం కారంగా తగులుకుంటూ బాగుంటుంది అనమాట. అలాగే స్టవ్ అయితే ఆపేసుకున్నానండి. ఆపేసుకున్న తర్వాత పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కనుక మీరు సాల్ట్ అయితే చూసుకోండి, సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ముందుగా కలిపి ఉడకబెట్టుకున్నాం కదండి చింతపండు రసం, అది కూడా వేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను ఇలాగైతే ఒకసారి 5 నిమిషాల సేపు అయితే మాత్రం పులుపుని ఇలాగ నూనెలోని ఉడకనిచ్చానండి. ఇలాగ ఉడికితే మాత్రం పులుపు చాలా టేస్ట్ అన్నది బాగుంటుంది. చూసారు కదండి, చక్కగా అయితే మనకి పులుపు రెడీ అయిపోయింది. ఈ పులుపుని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజులైనా చక్కగా తినొచ్చండి. నేనైతే సాల్ట్ అయితే చూసుకున్నాను, తక్కువైంది అనిపించి కొంచెం అయితే మళ్ళీ వేసుకున్నాను అనమాట. అలాగే ఇది మనం ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కానీ ఒక 4-5 రోజుల వరకు అయితే బయట పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకైనా మనం తినేయచ్చు. ఇదిగోండి చూసారు కదా, మనకి పులిహోర పులుసు అయితే ఇలాగా రెడీ అయిపోయింది. ముందుగా నేను అన్నం అయితే వేడి చేసుకున్నది ఆరబెట్టుకున్నాను కదండి, అది ప్లేట్లో వేసుకొని చూసారు కదా విరవిరలాడుతూ చక్కగా అయితే ఉంది. ఎప్పుడైనా పులిహోర వండేటప్పుడు పలుకు మీద ఉంచితే మాత్రం విరవిరలాడుతూ బాగుంటుంది. అలాగే ఈ కలుపుకున్నటువంటి రసం కూడా వేసేసుకొని ఇలాగా మనం రైస్లోని కలిపేసుకోవాలి. పులిహోరకి ఇలా కలుపుకుంటేనే బాగుంటుందండి. ఎలాగైనా మన చెయ్యి పడందే పులిహోర అయితే మనకి రెడీ అవ్వదు. చెయ్యి అయితే మాత్రం నేను గరిటె తీసేసి పక్కన పెట్టేసి చేత్తోనైతే కలిపేసుకుంటానండి. ఈ లోపలని చేత్తో కలిపితే చక్కగా మొత్తం అంతా కలిసిపోయి చక్కగా చాలా బాగుంటుందండి పులిహోర. ఎలాగో అన్నం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఇలా చేత్తోనైతే కలిపేసుకున్నాను. ఇలాగా మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. నేను ముందుగానే నిమ్మకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను కదండి, అవి కూడా నేను మనకి పులుపుని బట్టి చూసుకొని
ఒకటి ఒకటి అలాగా కలుపుకోవాలండి. నేనైతే 5 నిమ్మకాయలు తీసుకున్నాను. నాకు కేజీ రైస్‌కి పావు కేజీలో సగం కొంచెం చింతపండు, అలాగే నిమ్మకాయలు ఒక 5 ఇవైతే నాకు సరిపోతుందండి. అలాగే మొత్తం అంతా రసం అయితే ఇలాగ గింజలు తీసేసి ఇలాగా కలిపేసుకుంటున్నాను. పులిహోరలోని నిమ్మరసం కలిపితే చాలా బాగుంటుందండి. అందరూ చేస్తారు కానీ నేను కూడా వీడియోలోనైతే చూపించాలని చెప్పేసి అయితే నేను మీకు ఈ విధంగా నేను తయారు చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా పులిహోరలోని నిమ్మరసం పడితే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అంతా బాగుంటుందండి. మొత్తం అంతా నేను కలిపేసుకున్నాను. టేస్ట్కి చక్కగా ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా మనకి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చూసారు కదా, నేను పైన కొన్ని అయితే ఎలాగైతే పెట్టేసుకొని నిమ్మ చెక్కతోనైతే గార్నిష్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదండి, పలుకులు పలుకులు చక్కగా భలే కనపడుతుంది కదా. ఇదే విధంగా మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.